ఏపీలో బార్ లైసెన్స్ల గడువు పెంపు ఇప్పట్లో ముగిసేలా లేదు. రెండుసార్లు కనీస స్పందన లేకపోయేసరికి మూడోసారి కూడా గడువు పొడిగించింది. మళ్లీ గడువు పొడిగించడంతో ఎక్సైజ్ శాఖపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకొచ్చాయి? వ్యాపారులు ఎందుకు ఆసక్తి చూపడం లేదు? 1, 2, 3 ర్యాంకులు కావివి. ఏపీలో మూడోసారి బార్ లైసెన్స్ గడువు పెంపు. ఇంకా మిగిలిన 417 బార్ లైసెన్సులు. ఈ నెల 17వ తేదీ వరకు గడువు పెంచిన ఎక్సైజ్ శాఖ. ఏపీలో బార్ లైసెన్స్ల మంజూరు కోసం ఎక్సైజ్ శాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కావట్లేదు. కొత్త బార్ పాలసీకి ఆశించినంత స్పందన కాదు కదా, కనీస స్పందన కరువయ్యిందే. దీంతో ముచ్చటగా మూడోసారి బార్ లైసెన్స్ దరఖాస్తులకు గడువు పొడిగించింది. గత నెల 18న ఏపీ ప్రభుత్వం 2025-28 బార్ పాలసీ ప్రకటించింది. రాష్ట్రంలో 840 అన్ రిజర్వ్డ్ బార్లతో పాటు గీత కులాలకు 84 బార్లను కేటాయిస్తామని నోటిఫికేషన్లో ప్రస్తావించింది. ఆగస్టు నెలాఖరి వరకు గడువిచ్చింది. కానీ 412 బార్లకే లైసెన్సులు ఖరారయ్యాయి. మిగిలిన 428 బార్లకు ఈ నెల 3న రీనోటిఫికేషన్ ఇచ్చినా 10 రోజుల్లో కేవలం 11 బార్లకే దరఖాస్తులు వచ్చాయి. ఇంకా 417 బార్లు ఖాళీగానే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఇవాటితో గడువు ముగియాలి. రేపు లాటరీ నిర్వహించాల్సి ఉంది. అయితే 428 బార్లకు రీనోటిఫికేషన్ ఇస్తే కేవలం 3% బార్లకు కూడా దరఖాస్తులు రాకపోవడంతో గడువును మూడోసారి పొడిగించారు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు. ఈ నెల 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18న లాటరీ విధానంలో లైసెన్స్లను మంజూరు చేయనుంది. ఏపీలో ఓవైపు బార్ లైసెన్స్ టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నా మరోవైపు ఈ నెల 1న కొత్త బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. మొత్తం 3 ఏళ్ల పాటు అంటే 2028 ఆగస్టు 31 వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. లాటరీ పద్ధతిలో లైసెన్స్ కేటాయిస్తోంది ప్రభుత్వం. కొత్త విధానంలో ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉంటాయి. 50,000 లోపు జనాభా ఉంటే 35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే 55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే 75 లక్షల చొప్పున బార్ లైసెన్స్ ఫీజు. ఇంకా మిగిలిన 417 బార్ లైసెన్స్ల కోసం దరఖాస్తు గడువు తేదీని పెంచింది. ప్రతి బార్కు కనీసం 4 దరఖాస్తులు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాటరీ తీస్తారు. ఆంధ్రప్రదేశ్లో బార్లకు రీనోటిఫికేషన్ ఇచ్చినా 10 రోజుల్లో పెద్దగా స్పందన లేకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. బ్యాంక్ సెలవులు, వర్షాలు, వరదలు, కలెక్టర్ల సదస్సు వంటి అంశాల ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇవన్నీ ఎక్సైజ్ అధికారులు టెక్నికల్ గా చెబుతున్న విషయాలుగానే చూడాలి. అసలు విషయం వేరే ఉంది. కొత్త బార్ పాలసీ నోటిఫికేషన్ ఇచ్చిన మొదట్లోనే పూర్తిగా వ్యతిరేకత కనబర్చారు వ్యాపారులు. అసలు నూతన బార్ పాలసీ పూర్తిగా వివాదాలు, విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బార్ పాలసీ ఎక్సైజ్ శాఖను కలవరపరుస్తోంది. టార్గెట్ రీచ్ కాకపోతే పోస్టింగ్, ఊస్టింగ్ అని జిల్లా స్థాయిలో అధికారులకు అల్టిమేటం జారీ చేశారు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు. దీంతో ఈ పాలసీకి సహకరించి బార్ లైసెన్స్ కు వ్యాపారులు దరఖాస్తు చేసేలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు ఎక్సైజ్ అధికారులు. గతంలో మద్యం షాపులకు దరఖాస్తు చేసిన వాళ్లందరికీ ఎక్సైజ్ అధికారులు మెసేజ్లు పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ మెసేజ్లు వేలల్లో వెళ్లాయి. దాబాల వద్దకు కూడా వెళ్లారు అధికారులు. బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు చెయ్యమని అభ్యర్థించారు. అదే పనిగా బతిమిలాడారు. కానీ అవన్నీ వృధా ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. కొత్త బార్ పాలసీకి వ్యాపారులు ముఖం చాటేస్తూనే ఉన్నారు. ఒక్కో బార్ లైసెన్స్ కోసం 10 లైసెన్సులు కాదు కదా, కనీసం 1 చొప్పున కూడా రాలేదు. సగం బార్లకు ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దరఖాస్తుల సంఖ్య పెంచేందుకు ఎక్సైజ్ అధికారులు ఎన్ని తంటాలు పడినా వ్యాపారులు ఆసక్తి కనబర్చడం లేదు. బార్ లైసెన్స్ ఒక్కటుంటే చాలు, డబ్బు సంపాదనకు కొదవ ఉండదని అనుకునేవారు. బార్ టెండర్ అంటే బారులు తీరి కనిపించేవారు వ్యాపారులు. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఏపీలో కొత్త బార్ పాలసీని గమనించి కామైపోయారు వ్యాపారులు. లాభాలు రావని ఫిక్స్ అయిపోయారు. అందుకే బార్ లైసెన్స్ రెన్యువల్, కొత్త లైసెన్స్ల కోసం దరఖాస్తు చేయట్లేదు. లేకపోతే ఇన్నిసార్లు గడువు పెంచాల్సిన అవసరం ఉండేది కాదు. నూతన బార్ పాలసీలో భాగంగా లైసెన్స్ దరఖాస్తుల ఫీజులను భారీగా తగ్గించింది ఏపీ ప్రభుత్వం. లైసెన్స్ ఫీజు 6 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించింది. అప్లికేషన్ ఫీజు 5 లక్షల రూపాయలుగా నిర్ధారించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ బార్ లైసెన్స్ కోసం ఎందుకు టెండర్ వేయట్లేదంటే ఎన్నో కారణాలు చెబుతున్నారు వ్యాపారులు. ఇందులో ప్రధానమైంది నాన్ రీఫండబుల్ ఫీజు. బార్ లైసెన్స్ కు అప్లై చేయాలంటే 5 లక్షల రూపాయలు నాన్ రీఫండబుల్ ఫీజుగా కట్టాలి. ఈ నాన్ రీఫండబుల్ ఫీజుపై వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఓ ఆఫర్ ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ టెండర్ రాకపోతే మీరు కట్టిన డబ్బు వెనక్కిచ్చేస్తామని చెప్పుకొచ్చారు. అయినా సరే వ్యాపారులకు నమ్మకం కలగట్లేదు.
లైసెన్స్ కోసం అదనంగా 10,000 రూపాయలు ప్రాసెసింగ్ ఛార్జ్ కట్టాల్సి వస్తోంది. అయితే లాటరీ విధానం అమల్లో ఉండడంతో దరఖాస్తు చేసిన వారందరికీ లైసెన్స్ వస్తుంది అనే గ్యారంటీ లేదు. ఎవరో ఒకరికే లాటరీ తగులుతుంది. బార్ లైసెన్స్ ఫీజు భారీగా ఉండడం, అది కూడా ఏటేటా పెంచుతాము అనడంతో టెండర్ వేసేందుకు అసలేమాత్రం ఆసక్తి కనబర్చలేదు వ్యాపారులు. సంవత్సరానికి 35 లక్షల నుంచి 75 లక్షల వరకు బార్ లైసెన్స్ ఫీజుగా చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి ఏటా 10% ఫీజు పెంచుతారు. దీనికి తోడు బార్లపై అదనంగా 15% ARET పన్ను కట్టాలి. ఇవన్నీ వ్యాపారులను బార్ బిజినెస్ వైపు ముందడుగు వెయ్యనివ్వలేదు. ఏపీ ప్రభుత్వం వైన్ షాపులకు పర్మిట్ రూమ్లు అనుమతించడం కూడా బార్ వ్యాపారాన్ని కుదేలయ్యేలా చేస్తోంది. పర్మిట్ రూమ్ల వద్దే కూర్చొని మందుబాబులు పెగ్గు మీద పెగ్గు వేసేస్తున్నారు. రాష్ట్రంలోని వైన్ షాపుల్లో MRP ధరలకే అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి. దీంతో బార్లలో లిక్కర్ సేల్స్ గణనీయంగా పడిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు అన్ని బార్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. దీంతో బార్ అంటే వద్దే వద్దు అనే పరిస్థితి కనిపిస్తోంది. ఒక బార్ కోసం టెండర్లో పాల్గొనాలంటే తప్పనిసరిగా 4 అప్లికేషన్లు దాఖలు చేయాలి. ఈ 4 అప్లికేషన్ల కోసం ఏకంగా 20,40,000 రూపాయలు ఖర్చవుతోంది. లైసెన్స్ ఫీజు 55 లక్షలు, ARET పన్ను 54 లక్షలు, అద్దె, కరెంటు బిల్లు, జీతాలు, రవాణా, లంచాలు కలిపి ఏడాదికి సుమారు 1,80,00,000 రూపాయలు ఖర్చవుతుందని వ్యాపారులు లెక్కలు వేసి చెబుతున్నారు. రోజుకు కనీసం 3 లక్షల రూపాయల మేర అమ్మకాలు జరగకపోతే నష్టాలు తప్పవని వాపోతున్నారు. తెలంగాణలో బార్ లైసెన్స్ అప్లికేషన్ ఫీజు కేవలం 1,00,000 రూపాయలు, వార్షిక ఫీజు 40 లక్షల రూపాయలు మాత్రమే అని చెబుతున్నారు ఏపీ వ్యాపారులు. 22% మార్జిన్ సదుపాయం ఉన్నా తెలంగాణలో కూడా నష్టాలు వస్తున్నాయని గణాంకాలతో సహా వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ బార్ అసోసియేషన్ సభ్యులు 15% అదనపు పన్ను రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రతి ఏటా 10% ఫీజు పెంపు నిలిపివేయాలని, 4 అప్లికేషన్లు తప్పనిసరి అనే నిబంధన తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కొత్త లైసెన్సులు వేసేందుకు ఎవ్వరూ ముందుకు రారు అని తేల్చి చెబుతున్నారు. చూడాలి మరి. ఇంత వ్యతిరేకతల మధ్య ఈ నూతన బార్ పాలసీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఈసారైనా ఎన్ని అప్లికేషన్లు వస్తాయో?